ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకైతే ఫస్ట్ 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గబెట్టుకోవాలి కదండి. ఫస్ట్ అంటే కర్రీ కంటే మళ్ళీ ఇంకొకటైతే సెపరేట్గా తీసుకుంటాను. ఇప్పుడైతే నేను మసాలా కోసం అయితేనే నేను ఇవి తీసుకున్నాను. ఇది ఇంకా అయితే పెనం మీద అయితే ఇదిగో చూడండి కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుంటాను. ఆయిల్ పోసుకుని కొంచెం అంటే ఇప్పుడు నేను కట్ చేశాను కదండి ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం ఆయిల్లోని ఫ్రై చేస్తానండి. అంటే పచ్చిగా కూడా చేసుకోవచ్చు, పచ్చిగా చేసుకుని ఆయిల్లో మగ్గబెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొంచెం దోరగా వేగించుకుని టమాటాలు, ఉల్లిపాయలు దోరగా వేగించుకుని అది చల్లారిన తర్వాత మిక్సీ కూడా పెట్టుకుంటారు. కొంతమంది డైరెక్ట్గా ఎలాగంటే ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి డైరెక్ట్ మిక్సీ కొట్టేస్తారు. కానీ అలా కన్నా ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ కర్రీ. అందువల్ల అయితే నేను ఫస్ట్ దోరగా అయితే వీటిని ఫ్రై చేస్తున్నాను. చూడండి ఇవి సాఫ్ట్గా వచ్చాయి కదా. సాఫ్ట్గా వచ్చిన తర్వాత అయితే నేను వీటిని చల్లారబెడతానండి. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అయినా చల్లారాలి ఇవి. ఎందుకంటే వేడిగా మిక్సీలో వేసేస్తే అది మిక్సీ జార్ అనేది చాలా హీట్ ఎక్కిపోద్ది కదండి. మొన్న అమ్మ ఇంటికి వచ్చినప్పుడు పన్నీర్ తీసుకొచ్చిందండి మాకు 1/2 కేజీ. చూడండి అదిగో ప్యాకెట్ తీసుకొచ్చింది. ఇంకా అమ్మ ప్రేమ ఇంతే కదండి, పిల్లల ఇంటికి వెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది కదండి. ఇంకా మా అమ్మ పన్నీర్ తీసుకొచ్చింది కదా అని చెప్పేసి నేను అది ఈరోజైతే వండడానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ చాలా స్టైల్లో చాలా రకాలుగా వండుతున్నారండి. కాజు వేసి అదే జీడిపప్పు పన్నీర్ కర్రీ అని, పాలకూర పన్నీర్ అని చాలా వెరైటీస్ వస్తున్నాయండి పన్నీర్ కర్రీలోని. నేనైతే ఎప్పుడు వండుకున్నట్టే వండుకున్నాను ఈసారి. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే అయితే నేను పన్నీర్ కర్రీ చాలా వీడియోలు చూశాను, అందులో ఎలా ఉందో అలా వండుదాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం పన్నీర్ తెప్పించి. ఎందుకంటే పాలక్ పన్నీర్ ఏదో వస్తుందండి కొత్తగా, అది చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి నేను వండుదామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈరోజు పాలకూర అయితే లేదు. అందువల్ల అయితే ఇంకా నేను ఎప్పుడు ఎలా వండుకుంటానో అలాగే నేను పన్నీర్ ముక్కలు అయితే ఒక్కొక్కటి 4 ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రై చేసుకోవడం వల్ల దోరగా వేపుకుంటుంది. మన మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పెళ్ళిలో వండుతారు కదండి పన్నీరు ఫ్రై చేసి ఇలాగ గ్రేవీ పెట్టి, అలానే అయితే అలా ట్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ఇలాగే వండాను. కానీ అప్పుడప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ వేసేస్తాను. అంతే నేను కర్రీలు ఈ కర్రీయే కాదు ఏ కర్రీలో నేను సాల్ట్ ఎక్కువ పడిపోద్దండి. ఏంటో నా చెయ్యి అర్థం కాదు. ఎంత మంచి కూర అయినా సరే నేను కర్రీలో ఎక్కువ సాల్ట్ అనేది యూజ్ చేసేస్తాను. అందుకే మా హస్బెండ్ అప్పుడప్పుడు అంటారు సాల్ట్ వేసినప్పుడు నన్ను పిలిచేయి, నాకు చెప్పు, నేను వచ్చి వేస్తాను అంటారండి. కానీ సాల్ట్ వేసే టైంకి మన హస్బెండ్ మన పక్కన ఉండరు కదండి. వాళ్ళు పిలువ అంటారు, పిలిచేటప్పటికి ఏమంటారంటే నువ్వు నీకు తెలీదా ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు కదండి. ఇంకా అందుకే నేను ఫైనల్గా చూడండి టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది నేను మిక్సీ పెట్టాను కదండి పేస్టు, అది ఇంకా ఒక ఆనియన్ అనేది కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం అదే బౌల్లో నేను కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్ కూడా ఫ్రై చేసుకుంటాను. అందులోకి కొంచెం మన బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది ఇంకా అవన్నీ వేసుకుని అయితే దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అప్పుడు నేను మిక్సీ పెట్టాను కదండి, ఆ పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసేస్తానండి. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని అప్పుడైతే కొంచెం మూత పెడతాను. ఎందుకంటే పన్నీరు చాలా చాలా వెరైటీస్ ఉన్నదండి కర్రీలు. నేనైతే ఎప్పుడు ఎలా చేసుకుంటాను అనే దాన్ని బట్టి చేసుకున్నాను. ఈసారి అయితే వేరే స్టైల్లో ట్రై చేస్తారండి. అదే పాలక్ పన్నీర్ అని వస్తుందండి. చాలామంది నేను చూస్తున్నాను చాలా వీడియోస్లో ఆ కర్రీ. ఈసారి అయితే నేను అలా ట్రై చేస్తాను. ఇప్పుడైతే నేను ఎప్పుడు చేసుకునే విధంగా అయితే చేసుకున్నాను. జీడిపప్పుతో కూడా పన్నీర్ కర్రీ చేసుకుంటున్నారు, అది కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తానండి నా వీడియోలో. ఇంకా చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా మీకు నా కర్రీ ఎలాగో అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను. ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇదైతే నేను ఇందులో వేసాను కదండి, ఇది కొంచెం ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయిన దాకా వీటిని మూత పెట్టుకోవాలండి. టమాటా ఫ్రై మనం కొంచెం ఆనియన్ కూడా వేసుకున్నాం కదా, కొంచెం పచ్చి వాసన పోయిన దాకా అయితే నేను మూత పెడతాను. ఇందులోకి తగిన సాల్ట్ అండి ముందుగానే మా హస్బెండ్ పక్కనే ఉన్నారండి, తక్కువ అంటున్నారండి. ఇంకా అందువల్ల నేను తక్కువగానే తీసుకున్నానండి సాల్ట్. ఈ రోజైనా కర్రీ చెప్పగానే ఉందంట. మా హస్బెండ్ అన్నారు చెప్పగా ఉన్నా చాలా బాగుంది, కరెక్ట్గా సరిపోయింది కర్రీకి అన్నారండి. ఈరోజు మా పిల్లలు కూడా నా కర్రీ చాలా బాగా నచ్చేసిందండి, చాలా బాగా వచ్చింది కూడా ఈరోజు నా కర్రీ. ఎందుకంటే నేను పన్నీర్ కర్రీ తినను, అందువల్ల అయితే నేను వేసుకోను పన్నీరు. ఎందుకంటే నాకు
ఎక్కువ వేడి వస్తువులు పడవు. అందువల్ల అయితే నేను పన్నీర్ కర్రీ తినలేదు. ఎందుకంటే ఇందులో మసాలా ఫుడ్ కూడా యాడ్ చేశాను కదండి. అందువల్ల అయితే ఇందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. అది నేను వీడియో స్కిప్ అయిపోయింది. అందువల్ల అయితే నేను తీయలేదు. ఇంకా అయితే కారము సాల్ట్ అది వేసుకొని అయితే కొంచెం సేపు అయితే ఆయిల్ రిలీజ్ అయిన దాకా అయితే నేను మూత పెట్టేశానండి. దీన్ని మూత పెట్టేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అనేది భలే రిలీజ్ అయింది పైకి. ఈ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నేను అనుకుంటున్నమాట, ఏంటి కర్రీలో ఉప్పుగానే ఎక్కువ అవ్వాలి అలా ఇలా అనుకుంటున్నామండి. ఇంకా చూడండి ఫైనల్గా అయితే ఇది బాగా వచ్చింది కదండి, గ్రేవీ కానీ. ఇందులోకి అయితే నేను పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకుంటాను. పన్నీర్ ముక్కలు ముందుగా ఫ్రై చేసుకున్నాను కదండి, అందువల్ల నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది అయితే వాటర్ పోసిన తర్వాత యాడ్ చేసుకుంటారు. నేనైతే ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకున్న గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి బాగా పడుతుంది కదండి, అందుకని నేను పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. ఇది అందుకే నేను ఫస్ట్లోనే కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే పన్నీర్ అనేది స్ప్రెడ్ అవ్వకుండానే. ఇంకా చూడండి దీన్ని అయితే కొంచెం మూత పెడతాను, ఎందుకంటే గ్రేవీ మొత్తం దానికి పట్టుకోవాలి కదండి, అందువల్ల అయితేని. ఇంకా చూడండి ఫైనల్గా అయితే ఎలా వచ్చిందో నా కర్రీ. చూడండి ఇందులోకి అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా పన్నీర్ మొత్తానికి పట్టిందండి మసాలా మొత్తం. ఇంక నేను ఇందులో ఏమీ ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయలేదు, చూసారు కదండి. ఎప్పుడైనా మసాలాలు లేకుండా ఏమైనా కర్రీ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఓన్లీ ఒక గరం మసాలా, మన ఇంట్లో కొత్తిమీర ఇంకా ఇవి వేసుకుంటే సరిపోద్దండి. నాకు కరివేపాకు కొత్తిమీర కూడా లేదండి ఇంట్లో, అందువల్ల వేయలేదు. మార్కెట్కి వెళ్ళి తీసుకురండి అంటే వాడు వేయలేదంట, మర్చిపోయాడంట, కాయగూరలు వేసేవాడు. ఇంకా అయితే చూడండి, ఇంకా ఫైనల్గా అయితే నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ కూడా నేను అది మనం మసాలా చేసుకున్నప్పుడు మిక్సీ జార్లో ఉంటుంది కదా, వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నానండి. ఇంకైతే దీన్ని మూత పెడతాను, ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అయిన దాకా అయితే మనం మూత పెట్టుకోవాలి కదా, అప్పుడైతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈసారి అయితే నేను కన్ఫామ్గా అయితే పాలక్ పన్నీర్ చేస్తానండి, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూస్తున్నాను పాలక్ పన్నీర్ అనేది చాలా అట్రాక్ట్గా కనిపిస్తుంది. ఈ పన్నీర్ కూర కూడా చాలా బాగుందండి. ఈరోజు మా పన్నీర్ కూర సూపర్ ఉందంట. మా హస్బెండ్ అన్నారు సాల్ట్ తక్కువైనా సూపర్గా వచ్చింది కర్రీ అన్నారు. ఎందుకంటే మా హస్బెండ్కి సాల్ట్ తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అస్సలు అవ్వకూడదండి బాబు. ఆ రోజంతా నన్ను కర్రీలో సాల్ట్ ఎక్కువ వేసేసో ఈసారి పిల్లమని చెప్పాను కదా, ఎప్పుడు ఇలాగే చేస్తున్నాం మంచి కూరలు ఉన్నప్పుడు అంటారండి. అందువల్ల అయితే ఈరోజు నేను ముందుగానే మా హస్బెండ్ పక్కన పెట్టుకునే కర్రీ చూపించానండి. కొంచెం పర్వాలేదు బాగానే ఉందని సాల్ట్ యాడ్ చేయను అంటే, వద్దు నాకైతే సరిపోదు కరెక్ట్గా నువ్వు తింటే యాడ్ చేసుకున్నాను, నేను ఎందుకు మసాలా ఎక్కువ తిన్నా కదండి, అందువల్ల అయితే నేను కర్రీ వేసుకోలేదు. ఈరోజు నైట్ రసము కూర ఉంటుంది వేసుకుని నేను తినేసానండి. ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి, మా పిల్లలైతే నేను అవి ఫ్రై చేసి పక్కన పెట్టానండి. అవి మన పన్నీర్ ముక్కలు, మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టమండి. మా పెద్ద పాప మార్నింగ్ లెగ్గానే అమ్మమ్మ తెచ్చిన పన్నీర్ కర్రీ చెయ్యి, అమ్మమ్మ తెచ్చింది కదా పన్నీర్ కర్రీ వండు అని చెప్పేసి గోలండి. వాడి కోసమో కొంచెం నేను పన్నీర్ కర్రీ చేయడం స్టార్ట్ చేశాను. మా పెద్ద అబ్బాయికి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. వాడు తింటాడండి బాబు పన్నీర్ బిర్యానీ అన్న. మేము ఒడిశాలో ఉన్నప్పుడు పన్నీర్ బిర్యానీ ఎక్కువ తినేవాళ్ళమండి, అందువల్ల మా అబ్బాయికి ఆ విషయం అప్పటి నుంచి నచ్చింది ఆ కర్రీ ఆడికి. ఇంకా ఫైనల్గా చూడండి నా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీలో ఎంతమంది చూడండి, ఇంకా ఫైనల్గా కర్రీ అయిపోయిందండి. బాయ్ అండి.